ICT Security and Protection CCTV showroom. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్ పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పిఎస్ఆర్ ట్రస్ట్ హాస్పిటల్ కావలిలోని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు సలహా సూచనలతో విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారి, వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాష ఆధ్వర్యంలో ముస్నూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు దంతవైద్య నిపుణులు డాక్టర్ వినయ్ వినోద్ బాబు పర్యవేక్షణలు, ప్రిన్సిపల్ సంధ్యారాణి ఆహ్వానం మేరకు విద్యార్థినులకు దంతవైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాలయం అధ్యాపకులు, సిబ్బంది మరియు వెంకటసాయి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత మీరు మిర్రర్ చూసుకుంటారా? మీ ఫేస్ ఎలా ఉందని చూసుకుంటారు కదా. సో మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ టీత్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మిర్రర్లో ఎట్లా చెక్ చేసుకోవాలి? మీకు ఏమన్నా బ్లాక్ ఇష్ట ఏమన్నా డిస్కలరేషన్ ఏదైనా ఉందా పళ్ళు పైన? ఓకేనా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏదైనా మీకు డౌట్ ఉందనుకోండి, వెంటనే డెంటిస్ట్ని మీట్ అవ్వాలి. ఓకే, అలానే ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే సో మనకి WHO అని ఒకటి ఉంది. ఐడియా ఉంది మీకు? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకేనా, సో WHO ఏం చెప్తుందంటే ఎవ్రీ హెల్తీ పర్సన్ కూడా ఎవ్రీ 6 months ఒకసారి డెంటిస్ట్ వెళ్ళి మీట్ అవ్వాలి. అర్థమైందా? మీకు ఏంటంటే ఫారిన్కి వెళ్ళాలనుకోండి, డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో ఓకేనా, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత మీరు మిర్రర్ చూసుకుంటారా? మీ ఫేస్ ఎలా ఉందని చూసుకుంటారు కదా. సో మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ టీత్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మిర్రర్లో ఎట్లా చెక్ చేసుకోవాలి? మీకు ఏమన్నా బ్లాక్ ఇష్ట ఏమన్నా డిస్కలరేషన్ ఏదైనా ఉందా పళ్ళు పైన? ఓకేనా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏదైనా మీకు డౌట్ ఉందనుకోండి, వెంటనే డెంటిస్ట్ని మీట్ అవ్వాలి. ఓకే, అలానే ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే సో మనకి WHO అని ఒకటి ఉంది. ఐడియా ఉంది మీకు? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకేనా, సో WHO ఏం చెప్తుందంటే ఎవ్రీ హెల్తీ పర్సన్ కూడా ఎవ్రీ 6 months ఒకసారి డెంటిస్ట్ వెళ్ళి మీట్ అవ్వాలి. అర్థమైందా? మీకు ఏంటంటే ఫారిన్కి వెళ్ళాలనుకోండి, పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ కావలిలో ప్రముఖ వైద్య నిపుణులు, పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి యొక్క ఆదేశాలతో కావలిలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ విద్యాలయం సంధ్యారాణి మేడం గారి యొక్క సూచనల సలహాలతో ఈరోజు మీ పాఠశాలని ప్రముఖ వైద్యులు, అందరికీ సుపరిచితులు, దంత వైద్య నిపుణులు డాక్టర్ వినయ్ వినోద్ బాబు గారు ఈరోజు మీ పాఠశాలకు వచ్చి మీకు పంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా మీ విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి అనే విషయం మీద ఒక అవగాహన కార్యక్రమం. ఎవరికైనా పంటి సమస్యలు ఉంటే అవి కూడా చెక్ చేసి దానికి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఈరోజు కస్తూర్బా గాంధీ విద్యాలయానికి రావడం జరిగింది. గతంలో కూడా మీ పాఠశాలలో ఎన్నుకున్నాం, వచ్చాం. అప్పుడు కూడా పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. మీ పాఠశాలకు ఒక మంచి గుర్తింపు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
మంచి రిజల్ట్ వస్తుంది. క్రమశిక్షణ అంకిత భావంతో పూర్తిగా ఆ పాఠశాలకు మంచి గుర్తింపు ఉంది. మీ సంధ్యారాణి మేడం గారు, మీ పాఠశాల సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా అంకిత భావంతో పనిచేస్తేనే ఆ పాఠశాలకు గుర్తింపు, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నేను కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా 32 సంవత్సరాలు పిల్లల మధ్యనే నా జీవితాన్ని పూర్తిగా వాళ్ళకి అంకితం చేశాను. ఆ విధంగా పిల్లల్ని ఎంతో అభివృద్ధి పదంలో నడపడానికి శాయశక్తులు కృషి చేశాను. కాబట్టి ఈరోజు వయసు వచ్చినా నేను హెల్తీగా, ఆరోగ్యంగా, ప్రశాంత వాతావరణంలో ఈరోజు కావల్లో జీవిస్తున్నానంటే 27 స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు నేను కావల్లో. ఏదో ఒక కార్యక్రమంలో పోతుంటాను, ఏదో కార్యక్రమంలో సహకారం అందిస్తూ ఉంటాను, సూచనలు ఇస్తూ ఉంటాను. కాబట్టి పిల్లల వాళ్ళ ఆరోగ్య విషయంలో కానివ్వండి, వాళ్ళ చదువుల విషయంలో కానివ్వండి, మనం ఎప్పుడైతే శ్రద్ధ వహిస్తామో వాళ్ళ జీవితాలు వెలుగు నింపుతాయి. కాబట్టి మీకున్నటువంటి మంచి అవకాశాలు, ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తాండవిస్తుంది. మనం ఒక విద్యతోనే దేన్నైనా సాధించవచ్చు. మేమంతా చదువుకున్నాము కాబట్టి మీ మేడం గారు స్పెషల్ ఆఫీసర్ అయ్యారు, డాక్టర్ గారు ఆయన ప్రముఖ వైద్య నిపుణులు అయ్యారు. నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్గా మీ ముందు నిలబడ్డాను. మీ అధ్యాపకులందరూ కూడా వాళ్ళు కూడా చదువుకోబట్టి మీ దగ్గర ఈరోజు కూర్చొని మీకు పాఠాలు చెప్తున్నారు. కాబట్టి చదువుకి ప్రాధాన్యత ఇవ్వండి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని అడియాసం చేయొద్దు. బాగా చదువుకోండి. మీకున్నటువంటి సదుపాయాల్ని సద్వినియోగం చేసుకోండి. అప్పుడే మీ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. మీ తల్లిదండ్రులు ఒకవేళ అమ్మాయికి వయసు వచ్చేసింది, ఒక మంచి సంబంధం వచ్చేసింది, మా అమ్మాయికి పెళ్లి చేసేస్తాం, మాకు ఆ బాధ్యత తీరిపోతుంది అని చెప్పి ఒకవేళ కానీ మీ తల్లిదండ్రులు చెప్పినా కూడా మీరు ఇలానే వద్దు, దానికి ప్రాధాన్యత ఇవ్వనే వద్దు. ఒక చదువుకే ప్రాధాన్యత ఇవ్వండి. ఆ చదివే మీ జీవితాల్లో వెలుగు నింపడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాల్య వివాహాలు చాలా ప్రమాదకరం. పిల్లలు మీరు రాబో రోజుల్లో భావి భారత పౌరులు. మీ జీవితాలు చాలా సుఖప్రదంలో గడిచే అవకాశాలు ఉన్నాయి. ఎంతోమంది డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతున్నారు, ఎంతోమంది నాయకులు అవుతున్నారు. ఇప్పుడు నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇప్పుడు నా దగ్గర ఒక 2 పిల్లలు బెంగళూరులో కార్డియాలజిస్ట్ డాక్టర్స్గా పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారు, సార్ మీ పుణ్యాన్ని సార్ చదవమని చెప్పాను, దాన్ని సాధన చేసుకున్నారు. ఈరోజు మీరు ప్రఖ్యాత డాక్టర్స్ అయి ఉన్నారు. ఆ గొప్పతనం మీది. నేను మిమ్మల్ని ప్రోత్సహించానే తప్ప మీరు చదివారు కాబట్టి ఈరోజు మీరు మంచి ఉన్నత స్థితిలో ఎదిగారు అని చెప్పి చెప్తాను. కాబట్టి మీరు కూడా, మీరందరూ కూడా మంచి ఆఫీసర్లు అవుతారు, మంచి అధికారులు అవుతారు, మంచి ఉద్యోగస్తులు అవుతారు. కాబట్టి ఎక్కడ కూడా చదువుని తప్పు చేయవద్దు. మీ మేడమ్స్ చెప్పేటువంటి మాటలు వినండి, మీకు వచ్చే అతిథులు చెప్పేటటువంటి మాటలు వినండి. ప్రతి మాటలో ఒక అర్థం ఉంటుంది. ప్రతి మాటలో మీరు ఎదగటానికి, ఒదగటానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. క్రమశిక్షణతో మించిన ఆయుధం లేనే లేదు. ఆ క్రమశిక్షణతో మనం ఎన్నైనా జయించవచ్చు, ఎన్నైనా చేయవచ్చు, ఏ కార్యక్రమాలను నడపచ్చు, మనం అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చిన్న బిడ్డలు, ఎందుకంటే ఇప్పుడు మీరు మనసులో, మీ మైండ్లో ఏది పడిపోతుందో, ఏది నాటుకొని పోతుందో అదే స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి మీరు బాగా చదువుకోండి. ఆ చదువుకున్నప్పుడే మీ యొక్క జీవితానికి సాధన ఏర్పడుతుంది అని కూడా తెలియజేసుకుంటూ, మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేండి, మీ మేడమ్స్ మంచి పేరు ప్రఖ్యాతులు తేండి. మాలాంటి వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి విషయాలు విని మీరు కూడా మాకు గౌరవిస్తే మేము కూడా ₹1,00,00,000 యాక్టివ్ చేయడానికి ఫీల్ అవుతాం. కాబట్టి మీకు ఇదే మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వెల్ఫేర్ ఆఫీసర్గా
కొన్ని సంవత్సరాలు పనిచేశారు. ఎంతోమంది విద్యార్థులకి, పేద విద్యార్థులకి మంచి మాతృకగా నిలబడి వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి. అంటే స్వచ్ఛంద సంస్థలు ఏమి నడుపుతున్నారంటే ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నారు. అలాగే ఈ ఇటీవల కొన్ని మిషన్లు కూడా ఇచ్చున్నారు కదా సార్, స్టిచ్చింగ్ మిషన్లు ఇచ్చారు. మనకు కూడా ఒకటి అడిగి ఉన్నాం, మనకు కూడా మేడం ఉన్నారు కాబట్టి ఎట్లా వొకేషనల్ టీచరు ఒకటి అరేంజ్ చేయండి సార్ అని అడిగి ఉన్నాం సార్. అదొకసారి చెప్పారు సార్. ఓకే, కాబట్టి అవన్నీ కూడా సార్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మీరు వెళ్ళిపోతూ ఉంటారు, మిగిలిన పిల్లలు వస్తూ ఉంటారు, కానీ వెల్ఫేర్ అనేది అందరికీ సంబంధించింది. మనము సార్ ఒక మాట చెప్పారు, డిసిప్లైన్ ఉండాలి, క్రమశిక్షణ అలవడాలి లైఫ్లో. అది ఉన్నప్పుడే ఎవరైనా పైకి వస్తారు. ఎంత ఎగిరెగిరి పడినా ఇండిసిప్లైన్ యాక్టివిటీస్ కొంతవరకు ఎప్పటికైనా ఎంత ఎగిరినా ఎక్కడికి వస్తాం, తిరిగి భూమి మీదకి వస్తాం. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, మనకు ఉన్నటువంటి శక్తి కంటే దాని శక్తి ఎక్కువ కదా. ఎగిరిన 2 నిమిషాల్లో మళ్ళీ భూమికి చేరుకోగలుగుతాం. కాబట్టి ఇది ఎప్పుడు కూడా 2 కాళ్ళు భూమి మీద పెట్టాలనేది గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఉన్నత స్థాయికి ఎదుగుతాం. మరి మన తల్లిదండ్రులు చదవలేదని మిమ్మల్ని చదివిస్తున్నారు ఇక్కడ కష్టపెట్టి, అవునా? కష్టపడి చదవాలి, మంచి ర్యాంక్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎంతోమంది ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళని మీకు పరిచయం చేయడానికి కారణం ఏంటంటే, మీరు ఒక హాస్టల్లో ఉంటూ మాకేమీ తెలియదు బయట ప్రపంచం అనుకోకుండా వీళ్ళందరూ కూడా మీ గురించి వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, మీకు మంచి మాటలు చెప్పాలి, మీరు మంచి వ్యక్తిత్వం కలిగి సమాజంలో జీవించాలి. ఎవరు ఏ స్థానానికి వెళ్ళినా మనకున్నటువంటి స్థాయిని మర్చిపోకూడదు అని చెప్పి మనం ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక వేదికగా సారు మనకి వెంటనే ఏ ప్రోగ్రాం అడిగినా ముందు కస్తూర్బా స్కూల్లో అని చెప్తారంటే ఎవరికైనా బయట ఆ పిల్లలు మంచి పిల్లలు, అక్కడ మేడమ్స్ అంత డిసిప్లిన్గా చూస్తారు. మళ్ళీ మీరు తిరిగి సమాజంలోకి వెళ్ళాలి. డాక్టర్ వాళ్ళు మీరు ఎప్పుడు వెళ్ళినా ఏ ప్రాబ్లంతో మీ పేరెంట్స్కి ప్రాబ్లం వచ్చి వెళ్ళినా మీరు వెళ్ళినా మీకు అందరికీ కూడా ఉచితంగా చూడడానికి అని చెప్పి మీ గురించి ప్రత్యేకించి వచ్చిన్నారు. కాబట్టి డాక్టర్ గారికి ప్రత్యేక వందనాలు సార్. లాస్ట్ టైము ఒక కార్ట్ డొనేట్ చేశారు మనకి ప్రమిళ, కార్ట్ ఒకటి, సెలైన్ స్టాండ్ ఒకటి డొనేట్ చేస్తున్నారు. సెలైన్ పెట్టుకునేంత పరిస్థితి అయితే ఎవరికి రాలేదు సార్ ఇప్పటికీ. కాస్త స్టాండ్ అయితే ఉంది, కార్డు కూడా సార్ వాళ్ళు డొనేట్ చేశారు. కాబట్టి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం కూడా మన పాఠశాలకి ఏదన్నా డొనేట్ చేస్తానని అనుకుంటున్నాను. ఆనంద్ సార్ వచ్చినట్లయితే అడుగుదాం. ఏం కావాలి, ఏమొద్దా? సరే, అలాగే భాషా సార్ గారికి, వినోద్ సార్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా పిల్లలు కూడా ఒకసారి బాధలేని వాళ్ళని మనకు చెప్పండి. ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ CCTV షోరూమ్. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999, సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.